అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అలాగే హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 12 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో చెప్పురా, ఏం చేస్తున్నావు? ఏం లేదే, నీ దగ్గరికే వద్దామని చూస్తున్నా. వీళ్ళు పన్నరా లేదా అని చూసే వరకు మా అక్కను బావ ముచ్చట్లు వినబడుతున్నాయి. అందుకే ఎందుకు అని కాసేపు ఆగినా. అవునారా, రాకుంటామని తీరా వాళ్ళు పడుకోకపోతే ఇప్పటికే నన్నైతే ఇష్టం ఉన్నట్టు తిడుతుర్రు. వాళ్ళను నేనేదో అన్నట్టు చేసినట్టు ఏ ఉన్నా బయట కూసుంటే కనబడతారు. నిలుసున్నా నేనే పని చేసినా కూడా కథం మొత్తుకునేది మొత్తుకుంటారు. వాళ్ళకేం రోగం పుట్టిందో ఇక నేను పెళ్లి సంబంధాలు అద్దు అద్దు అని అంటానా కదా. అదే నా కొడుకును పెళ్లి చేసుకోనియరా అది ఇది అనుకుంటా మొత్తుకుంటుర్రు. వాళ్ళకు కూడా అర్థమైందా ఏంది మనం మాట్లాడుకుంటానామని? ఏమోనే, గదే తెలుస్తలేదు. అర్థమైతే గాని నీ అవ్వ ఊకే ఏంది? వీళ్ళు పడుకుంటలేరే అద్దామంటే. ఇక పడుకోకపోతే ఏం చేస్తావురా? పడుకో, రేపు చైన్లా కలుద్దాం. ఏమో మా అమ్మ వచ్చి పాడైతుంది కావచ్చు నాతోటి. అవునా, రాకమని చెప్పు. సరే గాని ఏడున్నావు? పిల్లలు ఆ రూమ్ లో పడుకున్నారు, నేను ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడుతున్నా. కొంచెం చిన్నది మాటలు వింటుందని నాకు భయం అవుతుంది. పుష్కనాల్లో ఏతోట అన్నదనుకో ఇక నన్ను ఉంచనే ఉంచడు. అందుకే వేరే రూమ్ లోకి వచ్చి మాట్లాడుతున్నారా. సరేలే. రోజు పొలం కాడికి నడుచుడు అంటే మస్తు ఇబ్బంది అవుతుంది. నడుచుకుంటా పోయి నడుచుకుంటూ వచ్చేసరికి నాకు రోగం తిరుగుతుంది. నేను దించుదామనంటే మనదందరికి ప్రతి ఒక్కరికి తెలిసిందేనాయే. ఎట్లా దించాలే? గదే గదేలే. సరే, నాకు నిద్ర వస్తుందిరా. పడుకుంటావా? పడుకుంటా. ఒకవేళ వాళ్ళు పడుకుంటే నువ్వు వచ్చేది ఉంటే నాకు ఫోన్ చేయి, సరేనా? సరేలే. తోటి కాసేపు టైం స్పెండ్ చేద్దాం, మాట్లాడదామని అనుకున్నా. ఛీ, నీ అవ్వ నాకు ఎప్పుడు గింతే అవుతుంది. వాళ్ళు పడుకోపోతే నువ్వేం చేస్తావు? రేపు కలుద్దాంలే, ట్రైన్లో అన్నా నైట్ అన్నా. సరే బాయ్. సరే బాయ్. వీడు లేకపోతే నాకు కూడా నిద్ర పట్టది. ఈ అవ్వ అది ఎందుకుంటుందో ఏమో, దానికి కడుపు కాకుండా మంచిగుండు. ఈ పెళ్లి చేసుకున్నప్పటి ఏమున్నా అవ్వగారింటికన్నే ఉంటది. అన్ను తిడతారు వాళ్ళ బొందలు పెట్ట. ఆయన మెల్లగా పోండి స్కూల్కి. ఓ మేడం, ఏమున్నావు తెలుసా? ఈ శారీలా సూపర్ ఉన్నవే. అవునా? పొలం కాడికి పోతున్నావా? పోవే, నేను కూడా వస్తా. నడుచుడు అంటే పెద్ద ఇబ్బంది అవుతుందిరా. ఆటో మాట్లాడుకొని ఆటోని దించుమానాడా. ఇక నేను పోయే పనికి ఆటోడు దించుతాడు. నడుచుకుంటేనే పోతా గాని. చీర ఎప్పుడు తీసుకున్నవే? మస్తున్నది. బొచ్చడున్నాయి చీరలు. ముద్దస్తావు. మాట్లాడతానవే నా తమ్మునితోటిరా. నేనేం మాట్లాడినా నీ తమ్ముడు తోటి. నా పిల్లలు స్కూల్ కూతుర్రని నేను బయటకు వచ్చినా. నువ్వు గీడెందుకు కూర్చున్నావురా? అని ఇంటి ముంగట మన చెట్టు కాడ నేను కూసోపోతే ఎవరు కూసుంటారే? ఇప్పుడే లేచిడా కూసుంటిని. నా తమ్ముడున్న కాడ నువ్వెందుకు ఉండాలి? నా ఇంటి ముంగట నేనున్నా. నీ తమ్ముని కోసం ఏం లేను నేను. నా పిల్లలు పోతుర్రని నేను బయటకు వచ్చిన. ఎందుకు వట్టిగా నా మీద నోరు వారేసుకుంటుర్రు? అవసరమా అనే అక్క? ఎందుకే నీ అవ్వ అట్టగా లొల్లి పెడతావు? నేను అట్టగా లొల్లి పెట్టుడు కాదు, దాని చూస్తేనే నాకంతా మంటలేస్తుంది. నువ్వు ఎన్ని పెళ్లి సంబంధాలని మనము చూస్తాంరా. ఎందుకురా ఇట్లా క్యాన్సల్ చేస్తున్నావు? ఏమన్నా చెప్తాందా నీకు? మాటలు మర్యాదగా రాని. నేనెందుకు చెప్తా? నాకేం అవసరం అని చెప్తా. ఏమున్నా నా మీద ఏడుతుర్రు, నన్ను ఇష్టం ఉన్నట్టు తిడుతుర్రు. నేను కంటికి కనబడితే చాలు మీ ఇష్టం వచ్చిన బూతులు తిడుతుర్రు. ఎన్ని తిట్టినా అవి మీకే. నా జోలికి మాత్రం రాకుర్రి. నేనేం చేస్తలేను, నా పనేదో నేను చూసుకుంటున్నా. నువ్వానే సంసారి పూస. అక్క, నువ్వు ఫస్ట్ లోపడికి పో. ఎందుకే అట్టగా లొల్లీలు? నా ఇజ్జత్ తీయడానికి ఉన్నవా నువ్విడా? ఏమైందిరా?
ఆమె ఏదో వాళ్ళ పిల్లలు బడికి పోతుర్రని బయటకెళ్ళిందే. అక్కచ్చి ఆమెను ఇష్టం ఉన్నట్టు తిడుతుంది. అట్లా తిడితే ఎవరన్నా పడతారా? నాకు అర్థం కాదు. ఓ ఇక్కడెందుకు కూర్చున్నావురా మరి? సో వద్ద కూసుంటే ఏమైతాంది? నీ అవ్వ ఇప్పుడే లేచొచ్చి ఈడ కూసున్నా. మీరు మనుషులా లేకపోతే ఏంటిది నాకు అర్థమైతలేదు. దీన్ని ఇక్కడ నుండి పీకుమానే, దానింటికి దాన్ని వీకుమాను. పెళ్లి చేసింది మన ఇంటికాడ ఉండటానికా ఏంది? ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు? మరి ఏంది, నీకు పెళ్లి చేసింది నీ మొగం దగ్గర ఉండుమని. అవ్వగారింటికి వచ్చి ఇక్కడ తినుకుంటా వండుకుంటా తమ్ముణ్ణి తిట్టుకుంటా తమ్ముని మీద అనుమానించుకుంటా కాదు. నీ జోలికి వస్తున్నానా? నువ్వు కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కదా, అప్పుడు ఇట్లా నీ లవ్నేమన్నా నేను అద్దు అని అన్ననా? నేను మర్చిపోయిన దాని గురించి ఊకే గతాన్ని గుర్తు చేసుకుంటా ఈడ బొందలు తవ్వుతున్నావు. నువ్వు ఏబట్టే అమ్మ ఇట్లా తయారైతాంది నన్ను నమ్మకుంటా. చక్కగా నీ ఇంటికి నువ్వు పీకు. ఎవడుండు మనడే ఇక్కడ నా ఇంటికాడ? ఏం మాటలరా బాడుకావు? వారిగా ఉన్నది నోరు మూసుకొని ఉండని. ఏదో కడుపుతోటి ఉన్నదని ఉంటుంది, అట్లా నోరు మూసుకొని ఉండుమాను. కానీ ప్రతిదీ నన్ను బయటేసి నా ఇజ్జత్ దిత్తానంటే మాత్రం మెడలు బట్టి బయటకు నూకుతా. అది ఎవ్వతైనా మంచిదే. నీ అవ్వ చిన్నదానికి పొన్నదానికి ఇష్టం ఉన్నట్టు అంటాంది. బాడుకావు చూసినవా బిడ్డ ఎట్లా మాట్లాడుతుండో? నువ్వు అని జోలికి ఓకే అని చెప్తానే ఉన్నా. చూసినవా అమ్మ వాడు ఎట్లా మాట్లాడుతుండో? నా తోడబుట్టినోడు గంత ఘోరంగా మాట్లాడతాడని నేను అస్సలు అనుకోలేదు. వాన్ లైఫ్ మంచిగా ఉండాలనే కదమ్మా నేను ఇంత అజ్జెత్తున్నా. వాడు మంచిగా ఉంటేనే కదా నేను మంచిగా ఉండేది. అమ్మ వాడు చూసినవా ఎట్లా మాట్లాడుతుండో? ఇంట్లోకై వీకు నీకేం హక్కు ఉంది అని అంటుండు. నువ్వు ఏడవకు అని జోలికి పోకు బిడ్డ. అని జీవితం ఎట్లా ఏదుంటే అట్లా అవుతుంది. ఎట్లన్నా నాశనం వేసుకొని ఆడు మరి ఎవరి మాటలు పట్టుకొని వాడు ఇంత రెచ్చిపోతాండో అర్థమైతలేదు. ఆ భగవంతుడే చూడాలిగా. ఏడవకే, నువ్వు ఏడవకు, వాని గురించి పట్టించుకోకు. వానితోటి నువ్వు మాట్లాడు అవసరం లేదు. వాని జీవితం వాడు ఏమన్నా వేసుకొనిగా మనం ఏం చేస్తాం చెప్పు? సరేలే నేను మా ఇంటికి పోతమ్మా. వాని మాటలు పట్టుకొని పోతా అంటానవా బిడ్డ? అవసరం లేదు. వాని మాటలే పట్టించుకోవద్దని నేను చెప్పబడితే నీది నీ ఇల్లు నీ కథ. ఎటు పోతానవరా? గంగలకోతున్నారా అర్రి కుంకుతారా నాతోటి? ఇట్లా మనశ్శాంతి లేకుంటావేంది నీ అవ్వ బతుకు పాడగాను. ఏడవకు దా బిడ్డ. వాడు నన్న ఓని వాడు ఏమన్నా వేసుకొని వాని గురించి మనకు అనవసరం. దా ఇట్రా. మళ్ళా అల్లునితోటి ఏమనకు బిడ్డో. అల్లునితోటి చెప్తే ఇక మళ్ళా పెద్ద పెద్ద లొల్లిలు అయితే దా. సరేలే. మాటకు మాట అనకపోతే మొత్తం వాళ్ళ మాటలు మితిమీరుతున్నాయి. ఇక ఇప్పుడు ఎంత తిట్టుకుంటారో ఎంత ఉల్లుకుంటారో కుళ్ళుకొని పోని పోని అనద్దు అనద్దు అన్న కొద్దీ ఇష్టం ఉన్నట్టు రెచ్చిపోతుర్రు. మరి నేను ఏమంటలేననే వాళ్ళు రెచ్చిపోతుర్రు. ఇక ఇప్పటిసుంది నోరు మూసుకుంటారు. మూసుకోపోతే మళ్ళా నోరు మూపిత్తా. హలో ఎక్కడున్నావురా? ఎన్నో పాడైనా చెప్పు. అయ్యో ఏమైంది గంత కోపంగా ఉన్నావు? ఏం లేదే నీ అవ్వ ఇప్పటిదాకా వినవాళ్ళే నీకు? అదేరా వినబడ్డది. గంతగనం సీరియస్ అయితానవేందల్ల మీదికి. వాళ్ళు ఏమన్నా అనుకుంటే ఎట్లా? పోని పోని అని ఊకున్న కొద్దీ వాళ్ళు బాగా రెచ్చిపోతుర్రు. ఎంతకని నేను ఓపిక పట్టాలే. ఈడు దరిద్రుడు ఎన్నే ఉన్నాడా? అరేలే పోనీలే, పొలం కాడికి రా. వస్తది, నువ్వైతే ఓ. అత్త తీపో అంటున్నంటే దాన్నే కావచ్చు. సరే. ఏమైంది సారు? మొత్తం గరం గరం మసాలా మీద ఉన్నావు. గరం గరం మసాలా మీద ఉంటేంది, లేకపోతే నేను ఎట్లుంటే నీకేంది? ఓర్నియావో నీకు తీట బాగానే ఉందిరో. నా బలుపు కొద్దీ నిన్ను ఉట్టిగానన్నా మందరిత్తిని. అదేం లేదు తీరా బంటిగా. నా బాధలు నాకున్నాయిరా. ఎన్ని బాధలు ఉంటాయి. నీ అవ్వ ఈ బతుకెందుకు బతుకుతున్నానో నాకు అర్థమైతలేదు. తావకపోయినవురా? బొచ్చడు బాయిలున్నాయి, ట్రైన్లున్నాయి, బస్సులున్నాయి. దావిటి కింద పడితే అయ్యే పోతుంది. అంటే సావుమంటున్నావురా నన్ను? మరిగా నన్ను ఎందుకు బతుకుతున్నానో అని అంటున్నావు కదా, అందుకే చెప్తున్నా. ఏమో తీరా, ఇక నీకు చెప్తే నీకు అర్థం కాదు నా బాధ. గాని నా బాధ నాకే అర్థం కావాలి. ఇక బంటి ఏమీ కావాలో ఏవో సాయిదాయిపియరా అదుపిలగా. ఏమున్నా చింగిరి బింగిరి తిరుగుతావు. ఏడిపోయిన నువ్వే కనబడతావు గాని ఒక్కరాజన్న తాత సాయిదాగని అనవు. అయ్యో తాత, ఒక్కటి తాగుతావా రెండు తాగుతావా తాగు. అసలు నీ ఛాయిసే. మొత్తం ఎన్ని ఛాయలు తాగుతా అన్ని ఛాయలు తాగు, ఓకేనా? ఓ సుబ్బారావు, తాతకు ఛాయ్ పట్టుకరా. ఎన్ని ఛాయలయ్యా?
ఈ తాత ఎన్ని తాగితే అన్ని ఛాయలు పోయి నువ్వు సరేనా? సరే పొలం కాడికన్నా పోతా. ఓ తాత అద్దా కూసో. అబ్బా మానవాడా, ఎంత మంచోనివి నువ్వు. మరి నీకంటే ఎక్కువేమున్నది తాత? కూసో, ఎన్ని ఛాయలు తాగుతావో తాగు, నువ్వు తాగినంతసేపు నేను ఇన్నే ఉంటా. షాయా థ్యాంకు. మన హోటల్లా మించిన షాయి ఎక్కడ దొరకదయ్యా. నాకు తెలియదానే నీ అవ్వ. ఓ తాతది అయిపోయినట్టున్నది, ఇంకో కప్పు పోయి సాల్తీ కడుపు నిండా తాగు తాత షాయి. పోయే నువ్వు పోయి. పోతా. నిండా పోసినావానే? నిండా పోసిన తాగయ్యా. ఎంత కమ్మగుంది షాయా. గుట్కన మింగుతావు కదా, తాగుతావా? అద్దయ్యా అద్దు చాలు, ఇగో అయ్య కప్పు. అంబారు ఇయ్యి మన తాతకు, అంబారు బాగా తింటాడు. ఇయ్యి, ఒక్కడి కాదు 2 ఇయ్యి, 2 రోజులు బుక్కుతాడు. సరే. నీ అంత మంచి పిల్లగాడు లేనేలేడు బంటయ్యా. ఇన్ని రోజులు ఏమో అనుకున్నా గాని. సరే తాత, కడుపు నిండా షాయి తాగిపించిన, 2 అంబార్లు ఇప్పించిన. మరిగా నేను పోతానా? మెల్లగా ఇంటికి పో. అయ్యో, పైసలు ఇయ్యొద్దా అనయ్యా? అది నువ్వు ఇయ్యాలి. నేనెందుకు ఇత్తా? నువ్వే తాగిపిత్తా అని తాగిపిత్తివి. నేను దాయిపిత్తా అన్న గాని పైసలు ఇత్తా అని అనలేదు కదా. నువ్వు తాగేదాకా ఉన్నా, నీకు అంబార్లు ఇప్పించిన, దానికి పైసలు నువ్వు ఇచ్చుకోవాలి. అబ్బా కూడా ఓ పిల్లగా, ఇగరా నాకాడ పైసలు లేవు పిల్లగా. పింఛని నీకత్తందా నాకత్తందా? కట్టుకో, తాగింది నువ్వా నేనా? అబ్బర బాబ్రీ, అమ్మిచ్చి మోసం చేసిండు కదా బక్కోడు. ఏమైందిరా, ఎందుకంత కోపంగా ఉన్నావు? కోపం అంటే ఏం చేయాలి? వాళ్ళు నన్ను గట్లా ఒర్రిత్తుర్రు. ప్రొద్దున నిన్ను అట్లా అంటే నాకు ఏమన్నా కోపం వచ్చిందా? ఇక నేను ఇష్టం ఉన్నట్టు అందుకున్నా. పోనీలేరా, అంటే నేను చూసుకుంటా ఉంటా అని అనుకున్నావు కదా నువ్వు. నేను అస్సలకే అట్లా ఉండేటోన్ని కాదు. నాకు వాళ్ళు ముఖ్యం కాదు, ఫస్ట్ నువ్వు నాకు ముఖ్యం. అర్థమైందా? నన్ను కొంచెం అర్థం చేసుకో. అంటావు కదా నా మీద ప్రేమనే లేదు నీకు, లేకుండానే పోతుంది అని. నువ్వంటే ఎంత పిచ్చో ఇప్పుడన్నా అర్థమైందా లేదా? అర్థమైందిరా. తోడు సప్పుడేగా నన్ను పెళ్లి చేసుకోయే. మనం ఎక్కడికన్నా లేచి పీకుదాం. ఈ బాధలద్దు, ఇవే వద్దు. సప్పుడేగా నీ పోరగల నిష్పెట్టు, నీ మొగడు చూసుకుంటాడు. మన ఇద్దరం ఎక్కడికన్నా లేచిపోదామే. అట్లా చేస్తే ఎట్లుంటదిరా, ఇజ్జతి పోదా? నాకు రోజు రోజుకు నీ మీద ప్రేమ అనేది ఎక్కువైపోతుంది. అర్థమైందా? ఇక్కడ కూర్చో ఫస్ట్. నువ్వు అంటే నాకు పిచ్చెక్కిపోతాంది తెలుసా. నిన్ను చూస్తే చాలు నీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది. అంతా ఆకర్షిస్తుంది నీ అందం అనేది. అమ్మతోడు చెప్తున్నా, నాకు నిన్ను వదిలిపెట్టాలని అస్సలు లేదే. నువ్వు నా భార్య వస్తే మంచిగా ఉండు అన్నట్టు అనిపిస్తుంది. ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉండే, నా మొగడేమో అక్కడుండే. వాళ్ళని వదిలిపెట్టి నీతోటి వస్తే ఎట్లుంటది? అట్లా మాట్లాడకురా. మరి నేను వేరే పెళ్లి చేసుకోవాలా? చేసుకుంటే ఇక మరి ఇంకేంది, నువ్వు నన్ను చేసుకొని అంటున్నావు కదా, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. చేసుకొని సైడ్కు నాతోటి ఉంటావా? అది తర్వాత. అమ్మో, అట్లా నువ్వే అనబడుతుంది, ఇట్లా నువ్వు అనబడుతుంది. నన్ను కొంచెమన్నా అర్థం చేసుకుంటా లేకపోతివి. కలవడానికి కూడా నాకు ఛాన్స్ దొరుకుతలేదు. మా అక్కను పీకు నా ఇంట్లోకి వీకు ఉండకు అని చెప్పిన. మంచి పని చేసినావు. పీకుమాను ఇక్కడనే నాయే, ఇక్కడ తిని అక్కడ పోయి వండక ఇక్కడెందుకు వంటాంది? మోనే, నన్ను పెళ్లి చేసుకోయే ప్లీజ్. లేకుండా ఉండలేకపోతున్నానే, అర్థం చేసుకో. నాకు ఇంత బానిసవైపోతావని అస్సలు అనుకోలేదురా. నేను కూడా నువ్వు లేకుండా ఉండలేను తెలుసా. నువ్వంటే నాకు కూడా పిచ్చి. దూరం ఉంటా అంటే నాకు పిచ్చి ఎక్కుతాంది. ఐ లవ్ యూ రా. లవ్ యూ సో మచ్. నన్ను పెళ్లి చేసుకోయే, నీ కాళ్ళు మొక్కుతా. నిన్ను మంచిగా చూసుకుంటానే. నాకు నువ్వు కావాలే, నిన్ను వదిలిపెట్టాలని అస్సలు లేదే. అర్థమైతుందిరా. ఓ ఇట్లనే ఇక వీళ్ళు కొన్ని రోజులు గడతాయి దోస్తులు. ఇట్లనే మొత్తం ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునే అంత సోపతైతారన్నమాట. ఇక ఒక రోజు ఏమైందో చూడుర్రి. ఏం చేయాలి నరసక్క? ఇక నేను ఏడజావాలి నరసక్క. నా కొడుకుతోటి నాకు పెద్ద రందచ్చి పాడైంది. ఏమైందే?
అస్సలకే మాట ఇంటలేడు. నా బిడ్డకున్ను కొడుకుకు మాటలు లేవు. మొత్తం అంగడి బజారు అయితుండు. ఏ షైదారి పెయింట్ తీయ నీ కొడుకు. అన్ని బరాబరే నడుస్తానైతి. పొలం కాడ ఇంటి కాడ అన్ని బరాబరే నడుస్తానయి. నువ్వు చూసినవా? కాకపోతే కనబడతలేదా? ఇక ఒక మొగోడు షైజారి పెయింట్ అని అంటే ఇంకో ఆడిదానికి బానిస అయితేనే వాడు షైజారి పోతాడు. దాని సోకులు చూస్తలేరా మీరు? అబ్బబ్బో దాని సోకులు పాడగాను. ఓ అన్నది నిజమే. ఇక ఏం చేయాలి మరి? దొంగ ముండా నా కొడుకును ఇష్ పెడతలేదు. బిడ్డ కూడా ఇక వాడేనన్న జావనని పట్టించుకోకు బిడ్డ అని చెప్పినా అది కూడా పట్టించుకుంటలేదు. విని దినాలి అయ్యా వినికి గా ఇద్దరు పోర్లు ఉన్నా ఆడిదే దొరికిందా? ఆడిది పాడుగాను ఆడదానికి నా కొడుకే దొరికిందా? అంతగానం తీటుంటే దానికి ఆ మొగోడిని రమ్మని పండనుండే నా కొడుకును మొత్తం వశం చేసుకున్నది. అవునే గిట్లా చూసుకుంటా పోతా అంటే పరుసు పోరడు. నీ కొడుకు జీవితం నాశనం అయిపోనానే. మీకు గింత కూడా బుద్ధి లేదు. ఏం చెప్తారు పోసక్క మరి? పోరడు చెప్తే ఇంటనే లేడు. అదేమో మంచిగా సాటుకు విలిపించుకుంటాంది, తనివి తీరవంటాంది. పోరని జీవితం నాశనం అవుతాంది. అలా ఏ ఇంట్లో ఇప్పుడు ఉండవచ్చు, దాన్ని తినాలి అయ్యా, దాని సావు అయ్యా. అరే నన్ను పొలం కాడికి తీసుకుపోరా అంటే నువ్వెందుకు నువ్వచ్చి ఏం చేస్తావని నన్ను అద్దంటాండు. వాడు పోతాండు గంటలు గంటలు ఆన్నే పాడైతాండు. ఎటో ఎటో పోతాండు. రామా శంకర ఏం చెయ్యాలి? అయ్యో మరి ఏం చేద్దామే? ఉన్న ఒక సంబంధం పట్టుకత్తివి. నాకు మీరు ఎందుకు తెస్తారు పెళ్లి సంబంధాలని మా మీదకి కోప్పడబట్టే. ఓ దాని మీద మనసున్నాక ఓ దాన్ని పెళ్లి చేసుకుంటారా అనే తిట్టుకున్నా మంచిదే గాని నీ కొడుకెట్టే సిగ్గులేదే. పెళ్ళి దానికి ఇద్దరు పుట్టిర్రు. కొంచెమన్నా మానవ అనిపిస్తలేదా? నువ్వు లేవ్వే దాన్ని ఇంట్లోకి పోయి మంచి మాట కొద్దీ అడుగుదాంపా. అడిగితే ఏమంటది అది? దానికి మంచి మాట కొద్దే మనం చెప్పుదాంపా. నీ బెదిరియాలే. నువ్వు మా కొడుకు సోపతి ఇడిచిపెడతావా లేకపోతే నీ మొగనికి చెప్పి రప్పిమంటావా? నీ అడుగుదాంపా. పాపాయే నువ్వు ఇట్లా చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. నువ్వే దాన్ని గట్టిగా అందుకుందుపా. అరే పార్రి పన్నవా ఏ పొల్లా? ఎవరు? ఏమా మనుషులం. ఏంటి నా ఇంట్లోకి వచ్చిర్రు? నీ ఇంట్లోకా? నిన్ను చూద్దామని వచ్చినాం. ఏంటి మీరు నన్ను చూసేది? అవునే నీకు ఏమనిపిస్తుందే? నీ ఈపు సాపు ఏమంటావానే? దేనికి ఏమైంది? నా కొడుకును వదిలిపెట్టవా ఇక నువ్వు? నా కొడుకును మొత్తం ఆగమాగం చేసేసినావు. నీ కండ్లు మండా. కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా అనే నీకు? నీ ఎత్తు పోరగల్లున్నారు, ఆడి పోరగల్లు. నీకు మొగడున్నాడు. గా పోరాన్ని బట్టి పోరాన్ని పెళ్లి చేసుకోకుండా చేస్తానవు. నేనెందుకు పట్టినా? నేను నీ కొడుకు సోపతి ఎప్పుడో ఇడిచిపెట్టినా. లంగదానా నువ్వు నిజం చెప్పే. నువ్వు మనిషివేనా అనే? వాడు ఎన్ని పెళ్లి సంబంధాలు తెచ్చినా చేసుకోను అని అంటాడు. రాత్రి పగలట మొత్తం ఇంట్లోనే ఉంటలేడట. పొలాల పొంట పోయి పంటారు లేస్తారు. ఇంట్లోకి రప్పించుకుంటాను, ఇంట్లో వంటాను. ఏంది మీరు మాట్లాడేది? మీరేమన్నా చూసిర్రా? ఇక నీగా కాబడితివి పోరన్ జీవితం ఆగం చేయబడితివి. అట్లా కాదే పుష్ప, దాని మొగనికి ఫోన్ చేయి. ఏత్తా ఇక ఇయ్యాల ఫోనే ఎత్తా దీని మొగనికి వేసి, ఏంరా మొగోడా నువ్వు ఆడవంటే మరి ఇది నా కొడుకుతోటి వంటాంది. మరి నా బతికేంది, నా భవిష్యత్ ఏందిరా బాడకవు? అత్తవా నీ పెళ్ళాన్ని చక్కగా చూసుకుంటావా లేకపోతే నేను నీ పెళ్ళాన్ని చంపాలానే అడుగుతా. నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నారా ఏంది? అసలు మీ కొడుకుతోటి నేను మాట కూడా మాట్లాడతలేను. ఎందుకు మీరు ఇట్లా నన్ను అజ్జెత్తుర్రు? నువ్వా ఇంత మాట చెప్పింది తింటలేడే? ఎందుకే నా కొడుకును అంత ఆగం చేస్తాను? అవునే కొడుకును వదిలిపెట్టే జరా నీ కాలు మొక్కుతా. నేను కాలు నువ్వు మొక్కుడేంది? అంతగానం నీకు అదనిపిస్తే నీ మొగుండు రమ్మనే గా పోరాన్ని పట్టినవేమే. పోరానికి పెళ్ళద్దేదద్దానే? అయ్యో నేను పట్టలేదు. నీకు ఆయనకు సంబంధం లేదు. అయినా నేను కలిసినట్టు ఏదన్నా ప్రూఫ్ ఉంటే యూపీయుర్రి. ఓ మాజరేతి మేము అందరం చూస్తూనే ఉన్నాం రోజు నీ కథలు ఆని కథలు. దీని మొగనికి ఫోన్ చేద్దాం పాయే. ఇవన్నీ కాదు, ఇది వినదిగా ఇది మారదిగా. దీని మొగడొచ్చి దీని సెటి ఏత్తనే మారాలే. అరే ఇక ఏత్తా ఏదైతదాయే. నా జీవితం అంగడి చేయాలని చూస్తురు కదా. ఆ మొగనికి తెలిసి నా మొగడు నాకు ఫోన్ చేసి గిట్లా అని అనాలే. నా ఇద్దరు పోరగలను పట్టుకొని వచ్చి నీ ఇంట్లోనే కూర్చుంటా. ఇప్పుడు చెప్పుతున్నా, ఇక మీరే నన్ను జాలాలే. సాత్తరు. ఓ ఇళ్ళ గురించి ఉన్నవని సాత్తరు. నిన్నాగు నీ మొగడు రావాలాగు. అయ్యేపా దీని మొగనికి ఫోన్ చేద్దు పా నువ్వు. నా మొగనికి ఫోన్ చేస్తారా ఇల్లు? నేను ఇప్పుడే శ్రీనుకి ఎత్తాగు. హలో చెప్పే.
ఏడున్నవురా నువ్వు? బయట ఉన్న షాప్ కాడ. ఈ అవ్వ ఇంకో ముగ్గురు నేసుకొని వచ్చి నన్ను బెదిరిస్తాంది. నా మొగనికి చెప్తదట నీకు నాకు సంబంధం ఉన్నది అని, నా మొగనికి చెప్తదట్రా. ఏంది? అవును, నువ్వెవరిని పెళ్లి చేసుకుంటలేవట, నువ్వట మొత్తము అంతా ఏం చెప్పింది వింటలేవట, నువ్వు నా కొడుకుని ఈసిపెట్టే అది ఇదని మాట్లాడింది. నేను నీ కొడుకుతో ఏం మాట్లాడతలేను అని అంటే, నీ మొగనికి చెప్పు తాగు, నీ మొగని రమ్మంటాగు అనుకుంటా పోతుర్రు వాడక్కరు. నేను ఇప్పుడే వస్తా నా ఇంటికాడికి. అరా మీ అమ్మకు 4 క్లాసు వీకు. సరే సరే ఆగు. వీళ్ళేందో నన్ను బెదిరిస్తారు. నాకు నీ కొడుకంటే పిచ్చే. నువ్వెన్ని చేసినా ఏం చేసినా నా మొగున్నైనా వదిలిపెడతా గాని నీ కొడుకును మాత్రం నేను వదిలిపెట్టా. ఏం చేసుకుంటారో చేసుకోర్రిగా, తెలితే తెలివని పో. అమ్మా అమ్మా, ఏంద్రా? అసలు నువ్వేమనుకుంటాను? దేనికిరా? దాని మొగనికి ఫోన్ చేసి చెప్తా అని అన్నవట కదా. అవును, ఫోన్ చేస్తా, ఈ అక్క దగ్గరికి పోతా, రమ్మంట అక్కను. నువ్వేమన్నా మనిషివేనా? నీకేమన్నా తెలివి ఉన్నదా? దాని మోగనికి అసలు మా సంబంధం మాకేం లేనే లేదు. నువ్వు వాళ్ళ మోగనికి ఫోన్ చేసి చెప్తే అది వచ్చి మన ఇంట్లో కూర్చుంటా అని అంటుంది. అట్లా కూర్చుంటే నీకు మంచిదా చెప్పు? ఏమన్నా తెలివి ఉన్నదా? మా మధ్యలో ఏం లేకున్నా కూడా ఏదో ఉందని నువ్వే అనుకొని నలుగురు నేసుకొని పోయి నా ఇజ్జత్ తీయాలని చూస్తున్నావా? నువ్వు కొంచెమన్నా పని చెప్పింది ఇంటలేవు. మరి ఎందుకురా? నీకు పెళ్ళంటేనే ఇప్పటికో 10 సంబంధాలలాగా వచ్చినాయి దగ్గర. ఏ పెళ్ళి అద్దన పడుతుంది, ఏ పిల్ల అద్దన పడుతుంది. మరి నీ మనసులో ఎవతున్నదిరా? దాని ఎంబడినే తిరగబడుతుంది, దాని చుట్టే తిరగబడుతుంది, పొలం కాడుకోబడుతుంది, గంటలు ఉండబడుతుంది. ఇంటికి వచ్చినాక రాత్రి కూడా మరి ఎటు పోతానవో? నేను ఎటు పోతలేను. నువ్వు పిచ్చి కథలు పడి దాని మొగనికి ఫోన్ చేసినట్టు ఉంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇది బెదిరింపు కాదు, చేసి చూపిస్తా నేను. ఎట్లయితే అట్లా అయిపో. ఏందో బాగా రుబాబీ ఎత్తారు. ఓ ఈయన బతుకుల మన్ను. ఇది ఎంటనే ఫోన్ చేసి చెప్పిందంటే ఖచ్చితంగా ఇళ్లకు ఎఫేరు ఉన్నది బిడ్డా. చెప్పే. ఈ బాడకవు రోజు రాత్రి ఎటో పోతుండు అని అనుకున్నాం కదా, వీడు దీని దగ్గరకే పోతాండు బిడ్డో. వీళ్ళిద్దరిది మంచిగానే నడుస్తాంది. తెలిసిన ముచ్చట్నే నాయే, మళ్ళా నువ్వెందుకు నాకు చెప్తున్నావు గాని? నేను పోయి దాన్ని బెదిరిస్తా అంటాంది కదా, మేమేం చేస్తాన్నాం అసలు? వాంది వాడే ఉంటాను, నాది నేనే ఉంటానా, నీ కొడుకు జోలికి నేను అత్తనే లేను అని అది మాట్లాడుతుంది. ఏదన్నా ఉంటే ప్రూఫ్ చూపించిర్రి అని మాట్లాడుతుంది. ఈ రోజు రాత్రి ఖచ్చితంగా దొరకబడదాం బిడ్డ. నేను వీని కావలే ఉంటాయి ఇవాళ అస్సలకే వండ. నువ్వు అక్కడనే వండుకో, వీడు బయటకెళ్ళుడు తోటే. నీకు ఫోన్ చేస్తా, నువ్వు వాన్ నుండిరా, నేను ఈ నుండి పోదాం. దీని ముంగడి తలుపు ఉత్తగానే ఉంటది కదా, మెల్లగా అదేంటిది దేని వట్టన్నా మెల్లగా డోర్ తీద్దాం. వీళ్ళను రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి దొంగ ముండను బర్వాతనే బయటకు తీసుకొచ్చి వీడియో తీసి దాని మొగనికి పంపుదాం. సరే అమ్మా. సరే బిడ్డ. సరే నైట్ ఫోన్ చేయి నువ్వు. నేను ఇప్పుడు రాను. ఇప్పుడు అత్తే మనకు అనుమానం వస్తుంది. నేను అత్తేవాడు వల్ల ఓడు దాని దగ్గరికి. నేను రాను, ఇక్కడనే ఉంటా. వాడు అటు ఓడుతోటే నువ్వు నాకు ఫోన్ చేయి. నేను ఇద్దరిని పట్టుకొని వస్తా నరసవనికి ఇట్లా. సరే సరే ఉండు. సరే ఆ కొడుకును వాడు 4 తిట్లు తిట్టినా మంచిదే గాని దీన్ని దొరకబట్టి దీన్ని వీడియో తీసి దీని మొగనికి పంపిస్తా. మొగడు ఉర్రికి రావాలి, ఉరికొచ్చి దీని ఈ పంత చింతపండు వెయ్యాలి. ఏంద్రా మీ అమ్మకు ఏమనిపిస్తాంద్రా గట్ల చేస్తాంది? అది ఏమన్నా వేసుకొని దాంతో మనకు పనే లేదు. నువ్వు ఈ టైంలో కూడా వాళ్ళ గురించి తీసి నాకు పిచ్చి లేపకు. నేను వచ్చింది నీ దగ్గర రిలాక్స్ కావడానికి మాత్రమే. నాకు పిచ్చి లేపకే, నీకు దండం పెడతా. నీ దగ్గరకు వచ్చినప్పుడన్నా నన్ను ప్రశాంతంగా ఉండని. సరేనే. నిన్ను ఎట్లయినా నేను వదిలిపెట్టా. నేను చెప్తున్నా కదా, నాకు ఇవ్వతద్దు, నాకు నువ్వే కావాలి. ఏమ్రా నాకు కూడా అంటే పిచ్చి పెరిగిపోయింది. మరి ఖచ్చితంగా దీని ఇంట్లోకే వేయండి బిడ్డ. పోనీ మెల్లగా ఏర్పడకుండా రాజు ఆ ముంగడ్డోరు తీస్తాడు. ముంగడ్డోరు తీసినామంటే వీడియో ఆన్ లో పెట్టుకొని దాని ఎట్లా వన్నదో తమ్ముతోటి అది అట్లనే తీసి దాన్ని బయటకు గుంజుకొచ్చి తందం పొట్టు ఊరంతా వాళ్ళకట్టంతలేవ్వాలి. అలా అది ఏమో అనుకుంటుంది. దాని పిల్లలు కూడా లేచి చూసి నిజమేనా అని వాళ్ళ నాన్నకి చెప్పాలి. వాడు అక్కడ ఉండి ఇక్కడికి రావాలి. చూస్తా అంటే నడతలేదే, మీ తమ్ముడు మీ చేతికి అత్తలేడు అని అంటే ఖచ్చితంగా అది ఏదో ఎత్తాంది. వేసింది వాడిని అంగడి వేసింది. ఓంగ నేనే యుత్తిని రెడ్ హ్యాండెడ్ గా దొరకబడదాం. అల్లుడు నువ్వు తెచ్చినావా? అదేంటిదో తీసేది. తెచ్చినత్తమ్మా. సరే పదండి. మెల్లగా ఊర్రి మెల్లగా.
ఇక దోస్తులు ఇది కథ అన్నమాట. మరి రేపటి ఎపిసోడ్ లో వీళ్ళు దొరుకుతారా, దొరికినాక ఏమైతది, ఏం కథ, వాళ్ళ హస్బెండ్ దగ్గరికి పోతుందా ఈ ముచ్చట, వాళ్ళ హస్బెండ్ వస్తాడా, మరి ఏమైతది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బాధపడకండి దోస్తులు, నెక్స్ట్ లెవెల్ కామెడీ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. కొంచెం టైం తీసుకుంటాం అంతే. బాయ్ బాయ్.